నిన్న మంత్రుల ప్రెస్ మీట్ పెట్టారు సార్, మీరు చూసుండొచ్చు. దాంట్లో పొన్నం ప్రభాకర్ గారు ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అంతకుముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారేమో బీసీలకు శుభవార్త చెప్తా ఉన్నాం, 42% రిజర్వేషన్ ఇస్తా ఉన్నాం అని చెప్పి, దాని తర్వాత మాట్లాడిన పొన్నం ప్రభాకర్ గారు అన్ని పార్టీలు సహకరించాలి అనేటువంటి మాట ఆయన చెప్పిండ్రు. మేము ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాము, అన్ని పార్టీలు సహకరించాలి అని చెప్పేసి మాట్లాడారు. ఎందుకు ఇప్పుడు ఆర్డినెన్స్ అనేది మీకు సంబంధం? సింపుల్. ఇప్పుడు అన్ని పార్టీలు ఏకోన్ముఖంగా సహకరిస్తేనే కదా బిల్లులు పాస్ అయినాయి. ఇప్పుడు చట్టసభల్లో ఆ రోజు కౌన్సిల్లో కానీ శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం చేసి ఏకగ్రీవం ముక్త కంఠంతో వాళ్ళకన్నా ఎక్కువ గొప్పగా మేము స్వాగతించినాము. చేసింది ఏంది? మేము స్వాగతించేటువంటి క్రమంలో మేము స్వాగతించినటువంటి తీరును అప్రిషియేట్ చేస్తూ ఖచ్చితంగా మీరందరూ ఇంత సిన్సియర్గా ఉన్నారు కాబట్టి మేము మీకంటే ఎన్నో రేట్లు బాధ్యతాయుతంగా ఢిల్లీలో ఒత్తిడి తీసుకొస్తామని కూడా వాళ్ళే మాట్లాడారు. వాళ్ళ మాటలు ఎట్లున్నాయి, చేతలు ఎట్లున్నాయి, వెరసి బీసీల విషయంలో వాళ్ళ వైఖరి ఎట్లుంది, ఎటువంటి మోసం, దగ, కుట్ర, దుర్మార్గం తలపెడుతున్నారు అనడానికి నిదర్శనం అది. ఇదే ప్రభాకర్ గారే కదా ఆ శాఖ మంత్రిగా ఈ కార్యక్రమాలను ఆయన సాక్షి, ఆయనే బిల్లు పెట్టాడు కదా. మరి ఆ రోజు ఎవరైనా అపోజ్ చేసిందా? మీరు చూసింది కదా. ఆ రోజు ఈ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఏ చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉన్నటువంటి ఒక్క రాజకీయ అందరం కలిసి ముక్త కంఠంతో స్వాగతించడం. అనేక విషయాల్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. ప్రభుత్వం తెచ్చేటువంటి బిల్లులకు ప్రతిపక్షాలుగా లేదా ఇతరత్ర పక్షాలుగా కొంత డిసెంట్ ఉంటుంది, కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. కానీ ఈ విషయంలో అందరం ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన తర్వాత జరిగింది అదైనప్పుడు మళ్ళీ ఇప్పుడు మీరందరూ ఇదన్నీ ఏదో ఒక రంగంగా ఎదుటోళ్ళ మీద నెపం మోపడం కోసం ముందే ఒక మాట అని ఉంచడం ముందు జరిగింది. సో మీరు ఇప్పుడు చెప్తా ఉంటే ఒక రకమైనటువంటి డౌట్లు, అనుమానాలు చాలా వస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆర్డినెన్స్ వల్ల అయ్యేటువంటి అవకాశాలు కనపడతలేవు, అక్కడ బిల్లు పాస్ అవుతారు, ఎట్లా ఏ రకంగా ముందుకు పోవాల్సి ఉంటుంది? మరి ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుత్వానికి ఏం చేయాలని చెప్పడం మా బాధ్యత కాదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోమని, మీరు ఇచ్చినటువంటి హామీ అమలు చేయమనేటువంటి డిమాండ్ చేయడమే ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత. దానికి మేము కట్టుబడి ఉన్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడానికి కట్టుబడి వాళ్ళు ఉండాలి. పార్టీ పరంగా ఎలా ముందుకు పోతా ఉన్నారు మీరు? చూద్దాం, ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితులను బట్టి, ఇప్పుడు ప్రభుత్వం చేసేటువంటి చర్యలను బట్టి మేము ఎప్పటికప్పుడు పార్టీగా సమీక్షించుకొని దాన్ని అల్టిమేట్గా మేము ఏది సమీక్షించుకున్నా, ఏది మాట్లాడినా, ఏది చేసినా 42% రిజర్వేషన్లు అమలు విషయం చుట్టూనే మా ఆలోచనలన్నీ ఉంటాయి.